పోయిన వారం మన దేశంలో అవినీతి మీద సిబిఐ వాళ్ళు పెద్ద యాక్షన్ తీసుకున్నారు. గవర్నమెంట్ లో లంచం తీసుకున్న కొందరిని అరెస్ట్ చేశారు. గుజరాత్ లో గాంధీనగర్ లో ఒక డిఫెన్స్ అకౌంటెంట్ ఆఫీసర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పాపం మనోడు గవర్నమెంట్ బిల్స్ ని పాస్ చేయడానికి ఏకంగా 3.5 lakhs లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఇలాంటి వాళ్ళ వల్లే జనాలకి రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి, లేదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్లిపోతాయి. ఇక్కడితో ఆగలేదు. మహారాష్ట్రలో నాందేడ్ లోని రైల్వే హాస్పిటల్ లో ఒక స్టాఫ్ మెంబర్ ని పట్టుకున్నారు. మెడికల్ బిల్స్ పాస్ చేయడానికి 20,000 లంచం తీసుకున్నారు. నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎప్పుడైతే నీకు గవర్నమెంట్ తో పని పడుతుందో అప్పుడే కరెక్షన్ నీ కంటి ముందుకు వస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది కరెక్షన్ అంటే ఏంటనేది. ఇక్కడ చూస్తే హాస్పిటల్ లాంటి చోట కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. పేదవాడికి పాకెట్ లో డబ్బులు ఉండవు. లంచం ఇస్తే కానీ వాడికి రావాల్సిన వాడికి రాదు. గవర్నమెంట్ మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? మీలాంటి నాలాంటి సామాన్యుడికి ఇలాంటి సిచ్యువేషన్ ఎంత కష్టమో ఒకసారి ఊహించుకోండి. అయితే సిబిఐ వాళ్ళు ఈ 2 కేసుల మీద చాలా స్పీడ్ గా యాక్షన్ తీసుకున్నారు. ఈ తప్పులు చేసే మిగతా గవర్నమెంట్ ఆఫీసులకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. ఈ 2 కేసులు పట్టుకుని భుజాలు ఎగరేస్తే కాదు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో ఇలాంటివి చెక్ చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ అంటే ప్రజల పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిజాయితీగా పనిచేయాలి. లేకపోతే ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. ఇలాంటి కేసులు బయటపడడం వల్ల సిస్టమ్ మీద జనాలకి నమ్మకం పెరుగుతుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నీ పని చేయడానికి నీ దగ్గర డబ్బులు తీసుకుంటే నువ్వు కంప్లైంట్ చేయాలి. అవసరం నాది, పోతే పోనీ అని చెప్పేసి నువ్వు డబ్బులు ఇస్తే కనుక నీ వెనక వాళ్ళు సఫర్ అవుతారు. ఫ్యూచర్ లో ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతే కనుక కంపల్సరీగా కంప్లైంట్ చేయండి. అండ్ పాస్ట్ లో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే కనుక కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ 3 చేయడం చాలా సింపుల్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.